తాజా అంశాన్ని చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, వల్లభనేని వంశీని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడికి తరలించారు? హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం అతన్ని తెల్లవారుజామున మైహోం పూజ రాయదుర్గంలో మైహోం పూజ నుంచి అతను లిఫ్ట్ చేసినట్టుగా మనకి తెలిసింది. సో అతను తీసుకున్నటువంటి వాళ్ళు ఏపీ పోలీసులుగా మనకి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి అటు అతని వారి ద్వారా మనకి సమాచారం అందింది. సో ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఏపీకి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడకి తీసుకెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ఏ కేసుకు సంబంధించినటువంటి కేసులో అతన్ని అదుపులో తీసుకున్న ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అతనిపై గతంలో కూడా గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి ఘటనకు సంబంధించినటువంటి అప్పుడు సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతని మీద కూడా కేసు నమోదైంది. అతనితో పాటు పలువురిపై ఈ కేసు నమోదైంది. సో ఆ కేసు దర్యాప్తు ప్రస్తుతం సిఐడి చేస్తోంది. సో ఆ కేసు దర్యాప్తులో భాగంగా అతను అరెస్ట్ చేశారా లేక రీసెంట్ గా ఏపీలో ఉన్నటువంటి ఈ కేసులో ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో సత్యకుమార్, అతను ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కేసు వెనక్కి తీసుకున్నట్టుగా కోర్టులో పిటిషన్ వేయడం, ఆ తర్వాత ఆయన హైదరాబాద్ రావడం, అయితే ఆయన బలవంతంగా కిడ్నాప్ చేసి ఇదంతా చేయించారని చెప్పేసి ఆ ఫిర్యాదుపై అరెస్ట్ చేశారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజు ఉదయం మొత్తం ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి మైహోం పూజ వద్దకు వచ్చి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అదుపులో తీసుకొని 2 వాహనాల్లో తీసుకువెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మనకి ఇచ్చినటువంటి సమాచారం. సో అతన్ని తీసుకువెళ్లి విజయవాడలో తరలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అనంతరం ఈ ఏ కేసుకు సంబంధించినటువంటి వివరాలు మాత్రం పూర్తిగా ఇంకా తెలియరాలేదు. ఈ గన్నవరం కేసా లేకపోతే అతను సత్యకుమార్ ని బలవంతంగా ఈ కేసును వెనక్కి తీసుకునే విధంగా ప్రలోభపరిచారనే విషయమా లేకపోతే ఈ ఏ కేసు విషయం అనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అయితే ఏపీ పోలీసులు సిఐడి పోలీసులు ఇక్కడికి వచ్చి అతను తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి మాత్రం ఇప్పటివరకు ఏపీ పోలీసులు ధృవీకరించలేదు. ఓకే, రైట్, ధన్యవాదాలు నాగార్జున. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏ కేసులో వంశీని అదుపులోకి తీసుకున్నారు? పవిత్ర, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయన ఎక్కడైతే రాయదుర్గంలో ఉంటున్నారో అక్కడికి వెళ్లి ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి చాలా కేసులు ఇప్పటికే ఏపీలో నమోదయ్యి ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే గన్నవరం పార్టీ కార్యాలయం కేసుకు సంబంధించి ఒక ప్రధాన కుట్రదారుగా వంశీ ఉన్నాడు. అలాగే కొందరిని స్థానికంగా కొందరిని బెదిరించడం, కిడ్నాపులు చేయడం వంటి కేసులు కూడా ఆయన పేరు నమోదున్నాయి. గత ఏడాది జనవరిలో కూడా తెలుగుదేశం నాయకుడు కాసనేని నాయకుడిని కూడా ఆయన బెదిరించి దాడికి పాల్పడినట్లు కూడా కేసులు అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వంశీ అరాచకాలు ఉన్నాయని చెప్పి గతంలో అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి. వీటికి సంబంధించి పర్టికులర్ గా ఏ కేసులో అరెస్ట్ చేశారు ఏంటి అన్నది మరి కాసేపట్లోనే మనకు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అటు వల్లభనేని వంశీకి మాత్రం
తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ వంశీ మీద అనేక కేసులు అనేది నమోదున్నాయి. వివిధ పోలీస్ స్టేషన్ సంబంధించి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి గన్నవరంలో తర్వాత వైసీపీకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన వైసీపీ అండతో అటు తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద అనేక దోషులకు పాల్పడటం, అలాగే అటు ఎంతో అధినేత చంద్రబాబును కించపరిచేలాగా వ్యవహరించడం వంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వివాదాస్పదం అయ్యారు. దీంతో వల్లభనేని వంశీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటూ కూడా తెలుగుదేశం అగ్రనాయకత్వం కానీ అలాగే పార్టీ నాయకులు కానీ ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తూ వచ్చారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలమంటూనే వంశీ మీద కూడా అనేక కేసులు అనేది నమోదు చేశారు. ఈ కేసుల్లో భాగంగా ఏ కేసు కింద పర్టికులర్ గా అరెస్ట్ చేశారు ఏంటి అన్నది ఇంకా మరి కాసేపట్లో తెలియాల్సింది. అయితే ఆయన్ని ఇటు ఎత్తికే తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఆయన కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. అయితే ఎప్పటి నుంచో కూడా ఈ వంశీని అరెస్ట్ చేయాలనే డిమాండ్ అటు స్థానికంగా గన్నవరం నియోజకవర్గం నుంచి కానీ అట్లా తెలుగుదేశం శ్రేణుల నుంచి కానీ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏ తప్పు చేసిన వారిని పక్కా ఆధారాలతోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేస్తూ వస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.